పెద్దపల్లి జిల్లా కోర్టు భవన నిర్మాణానికి కావలసిన 81 కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే విజయరమణారావు పట్టుబట్టి మంజూరు చేయించారు. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లా కోర్టు సొంత భవనాన్ని నిర్మించలేకపోయింది. ఈ విషయాన్ని ఎన్నికల సందర్భంగా విజయరమణారావు జిల్లా కోర్టుకు సొంత భవనం ఇప్పిస్తామని ప్రకటించి ఏడాది తిరగక ముందే ప్రభుత్వం నుండి 81 కోట్ల రూపాయల నిధులను తెప్పించారు. దీంతో అభివృద్ధి పథంలో జిల్లా కేంద్రం దూసుకుపోతున్నదని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి సహా రాష్ట్రంలోని జిల్లా కోర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. కొత్త కోర్టు నిర్మాణానికి కావలసిన స్థల సేకరణలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారు. ఇది కాకుండా బస్సు డిపో నిర్మాణంపై నిర్ణయానికి వచ్చారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రిని ఒప్పించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు గాను పెద్దపల్లి జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. 10+2 కోర్టు కాంప్లెక్స్ తో పాటు ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టు భవనాలను కూడా నిర్మించనున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు ఏర్పడిందని, ఆ కోర్టు ప్రస్తుతం పాత కోర్టు భవనంలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. నూతన కోర్టు భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కూడా సేకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 81 కోట్ల నిధులు మంజూరు చేయించాను అని చెప్పారు. కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో కోర్టు భవనానికి స్థల సేకరణ చేసి నూతన నిర్మాణాన్ని చేపడతామని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. బస్సు డిపో నిర్మాణం, పెద్దపల్లికి బైపాస్ రోడ్డు నిర్మాణం, వీటన్నిటినీ ముఖ్యమంత్రి నుండి అనుమతి సాధించిన ఎమ్మెల్యే విజయరమణారావు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దపల్లికి రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. డిసెంబర్ మొదటి 2 వారాల్లో పెద్దపల్లికి ముఖ్యమంత్రి రానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే వీటన్నిటికీ శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.